శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవి రోడ్లో గల దేవిమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వందే భారత్లో తొలి స్లీపర్ రైల్ సికింద్రాబాద్ ముంబై మధ్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు సిటీల మధ్య ఇప్పటి వరకు వందే భారత్ రైలు లేదు. ఈ నేపథ్యంలో స్లీపర్ను నడపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన సూచనల మేరకు రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. ఇక సికింద్రాబాద్ పూణే మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో సాధారణ వందే భారత్ రైలును నడపనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి మొదలు కానున్నాయి. 23న కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రం కూడా పూర్తిస్థాయి బడ్జెట్కు సిద్ధమవుతుంది. ఈ నెల 25న లేదా 26న బడ్జెట్ను ప్రవేశపెట్టొచ్చని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు వారానికి పైగానే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, నేషనల్ హైవే, RWS, EWIDS, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంకా పలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడం సిగ్గుచేటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన సారంగపూర్ ప్రభుత్వ హై స్కూల్ను సందర్శించారు. గంటల పాటు రైలును నడిపి వారికి తగిన విశ్రాంతితో పాటు వారికి నచ్చే విధంగా వసతి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజనల్ మేనేజర్ లోకేష్ విష్ణోయ్ తెలిపారు. అధికారిక పర్యటనలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని రన్నింగ్ రూమ్ను ఆయన పరిశీలించారు. దాడుల దృష్ట్యా ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బార్ అసోసియేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగిన దాడి ఘటనలో బాధ్యుడైన పోలీసును విధుల నుంచి తొలగించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.